నేను ఫస్ట్ ఏంటి ఆ వీడియో? అది పఠాన్ ఫిషింగ్ అని, అది పఠాన్ వాలుగా ఫిషింగ్. ఓకే. వాలుగా ఆటో ఫిష్ అని ఉంటది. ఓకే. ఆ వీడియోలు నాకు అన్ని మిలియన్ వీడియోలు ఉన్నాయి మేడం. ఓకే. దాని హ్మ్. తర్వాత 1 బై 1 మీకు అట్లా పెరుగుతూ పెరుగుతూ వచ్చాయన్నమాట. వచ్చారు. ఓకే. అప్పుడు ఒకటి నమ్మకం ఏర్పడింది. నేను జాబ్ లేకపోయినా నా కాళ్ళ మీద నేను నిలబడగలను. కాకపోతే ఏంటంటే మేడం, ఇప్పుడు ఫిషింగ్ అనేది ఏదో సరదా కోసమో లేకపోతే ఇది గాదు. అసలు మైండ్ డిప్రెషన్ అనేది చాలా పోతది. ఓకే. మీరు మన బాగా నచ్చి ఇష్టమై అది కూడా చేస్తున్నారు. వలలో పట్టడం వేరు, గాలంతో పట్టడం వేరు. హ్మ్. ఇదేంటంటే మనం నచ్చి చేస్తాం గదా! ఇది ఒక ఏంటంటే మైండ్‌కి సంబంధించిందే ఇది కూడా. హ్మ్. ఇది ఒక గేమ్. హ్మ్. అది చేపలు పట్టడం అంటే చేపలు పట్టే అలా కాదు ఇది. సో, ఏంటంటే అంటే ఇప్పుడు ఏ చేపల్ని ఎట్లా పట్టాలనేది టెక్నిక్ మీకు టెక్నిక్ తెలుసు. ఉండాలి. కంపల్సరీ టెక్నిక్ ఉండాలి. మీరు ఒక్కసారి నేను చేపలు పట్టేటప్పుడు ఏంటంటే, ఒక్క చేప పడితే ఆ థ్రిల్ వేరే ఉంటది మేడం. హ్మ్. గాలంతో పట్టినప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారంటే ఏదో అనుకుంటారు. కానీ గాలంతో చేపలు పట్టడం అనేది మైండ్ డిప్రెషన్. మీరు ఎప్పుడైనా చేప పడాలని ఆలోచన ఉంటది కానీ బయట ఆలోచనలు ఏది ఉండదు హ్మ్. మనకు. దాని మీదే కాన్సంట్రేషన్ కాన్సంట్రేషన్ అంతా మొత్తం దాని మీదే ఉంటదన్నమాట. ఉంటది కనుక మన మైండ్ చాలా పీస్‌ఫుల్ అయిపోతది. చాలా ఓకే. మంది డిపార్ట్‌మెంట్ వాళ్ళు గాని, వేరే వాళ్ళు గాని అసలు చాలా అంటే చాలా అందుకే పెద్ద పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళందరూ ఫిషింగ్ చేస్తూ ఫిషింగ్ ఉంటారు. చేయడానికి ఎందుకంటే కారణం అదే. కాన్సంట్రేషన్ అంతా దాని మీద దాని మీదే పెట్టడానికి. ఉంటది. మనకి ఏ బాధలొచ్చినా, ఆనందం వచ్చినా అక్కడ ఉండదు. ఇక ఈ ఆనందమే ఒక్క ఉంటది చేప తప్పించి పడిందంటే ఆ చాలా సాటిస్ఫాక్షన్ హ్యాపీగా వేరే ఉంటది. ఉంటది. ఓకే. అది. సో, ఇప్పుడు